యోజనలకు క్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ భూమి మీద మానవ జన్మ దేవుని చిత్త ప్రకారంగా జరిగిందన్నది మనందరికీ తెలిసింది. ప్రియులారా, ఈ మనుషులను దేవుడు ఎందుకు భూమి మీద సృష్టించాడు? మనుషులందరినీ కన్న తండ్రి ఎందుకు మనుషుల కంటికి కనిపించకుండా పోయాడు? ఇది మనుషులు ఆలోచించలేని స్థితిలో ఉన్నారు. అన్నింటినీ మన కళ్ళకు కనిపించేటట్లుగా చేసిన దేవుడు తాను మాత్రం ఎందుకు కనిపించకుండా ఉన్నాడు? ఆలోచించాలందరూ. దేవుడు కలుగజేసిన ఈ సృష్టి మన కళ్ళకు అంతా క్లియర్ కట్గా కనపడుతుంది కదండి. కనపడుతుందా? కనపడుతుంది. ఏం చేశాడు దేవుడు మన కోసం? ఏం చేశాడు? చాలా చేశాడు. ఏం చెప్పగలం? ఏమండి, ఇదిగో మనం ఉంటున్న నివాసం ఉంటుంది ఈ భూమి. ఏమంటే ఆకాశ నక్షత్రాలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, అలాగే ఈ వృక్షాలు, చెట్లు, పశువులు, ఏమండి పంటలు, ఏమంటే మనుషులు, దేవుడు వీటన్నిటినీ చేశాడు. గాలి, నీరు, ఆహారం అన్నీ చేశాడా లేదా? అన్నీ చేశాడు. వీటిలో ఏ ఒక్కటైనా మనం చేయగలిగామా? చేసామండి? లేదండి. దేవుడు ఈ భూమి మొదలుకొని ఆకాశం వరకు మన కోసం చేశాడు. అన్నీ మనం అనుభవించడానికే చేశాడు. ఏమంటే ఈ భూమి నాకు అవసరం లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి అవసరం లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికైనా వెళ్ళగలవా? ఇంట్లో బెదిరించైతే మరో ఇంటికి వెళ్ళిపోతావు. మరి భూమి నుంచి బెదిరించి ఎక్కడికి వెళ్ళిపోగలం? మరో భూమి ఏమైనా ఉందా? లేదు. మరో భూమి ఉందేమో అని చెప్పేసి దానికోసం పరిశోధన చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. అది మాత్రం ఎక్కడ కనపడటం లేదు. ఎందుకంటే దేవుడు ఇక్కడే ఉండమన్నాడు, ఇక్కడే ఉండమన్నాడు. ఈ భూమి మీద జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఆలోచన చేసి వాటిని అన్నిటినీ కూడా చేసిన ఆ తండ్రి అయిన దేవుడు ఎవరో తెలుసుకోవాలనే ఈ 60-70 సంవత్సరాల జీవితకాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 60-70 సంవత్సరాలను ఆయన తెలుసుకున్నావా? ఆయన చూస్తావు కన్ను మూసిన తర్వాత. ఒకవేళ నువ్వు తెలుసుకోలేదనుకో, ఇక నువ్వు ఎప్పటికీ ఆయన చూసే భాగ్యం నీకు దక్కదు. చచ్చిపోతే అందరూ దేవుడు చూస్తారనుకోకండి. అందరికీ ఆ భాగ్యం ఉండదు. ఎవరైతే నీతిగా, భక్తిగా, పవిత్రంగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతుకుతారో వాళ్ళకు మాత్రమే దేవుణ్ణి చూసే అవకాశం ఉంది. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు అన్నాడు. ఏమంటే పరిశుద్ధులకే మాత్రమే ఆయన కనపడతాడు. పాపాత్ముడికి ఆయన చూసే అవకాశం ఎప్పటికీ లేదండి. మరి ఇన్నింటినీ మన కళ్ళ ముందు పెట్టిన దేవుడు తాను ఎందుకు మన కంటికి కనిపించకుండా ఉన్నాడు అంటే, మన వెతికితే ఆయన కనపడతాడు, వెతికితే ఆయన గురించి అర్థమవుతుంది. అందుకే మనమంతా ఆయన వెతకాలని దేవుడు కనపడకుండా ఉన్నాడు. అంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకు, బడికి వెళ్ళి వచ్చిన తర్వాత తల్లి ఏం చేస్తుందంటే, నా పిల్లలకు నేనంటే ఎంత ప్రేమ ఉందో అని తెలుసుకోవాలని ఏమండి వాడి ఇంటికి రాకముందే ఆ డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేస్తుంది. యాపిల్ కాయలు పెడుతుంది, దానిమ్మ పెడుతుంది, ద్రాక్ష పెడుతుంది, ఏమండి కమలాలు పెడుతుంది, సీతాఫలం పెడుతుంది, బిస్కెట్లు అన్నీ సర్వం సిద్ధం చేస్తుంది. పిల్లవాడు బడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేరుగా తలుపు తీసుకొని మా అమ్మాయి ఎంత మంచిదని చెప్పేసి వాడిని తింటున్నాడు అనుకోండి, ఆ తలుపు చాటును దాక్కున్న తల్లి ఎంతో బాధపడుతుంది. నా మీద వీడికి శ్రద్ధ లేదు, అసలు నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలన్న ఆలోచన లేదు వీడికి తిండి మీద ఉన్న ధ్యాస నా మీద లేదు అని బాధపడుతుందండి. ఏమంటే టేబుల్ మీద సర్వం కనబడుతున్నా ఇవి నాకెందుకు, మా అమ్మ లేదని చెప్పేసి అమ్మా ఎక్కడున్నావు కనపడు, అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు అనుకోండి, ఆ తల్లి చెలించిపోయండి. నా కుమారుడికి నేనంటే ఎంత శ్రద్ధ, తినేవి కళ్ళ ముందున్న వాటిని పట్టించుకోకుండా నా కోసం ఎంత పరితపించిపోతున్నాడని చెప్పేసి ఆ తల్లి అంతా ఉప్పొంగిపోతుందండి.
అవునా కదా? ఏమండి, మనందరికీ ఇది బాగా అనుభవం విషయమే కదండి. అలాగే దేవుడు కూడా కళ్ళ ముందు ఈ రంగుల ప్రపంచాన్ని పెట్టి వీటికి మాత్రమే మీరు పరిమితం కావద్దు, వీటన్నిటిని చేసింది నేనే, వీటి వెనుకున్న వాడని నేనే, వీటన్నిటిని అనుభవిస్తూ నన్ను తెలుసుకోవడం చెప్పాడండి ఆయన తెలుసుకోవాలని. ఏ మనిషికైనా అసలు దేవుడు అంటే ఎవరు, ఆయన ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఆయన కలుసుకోవటం ఎలా, ఆయన ఉండే చోటు ఎక్కడ ఎలా అని ఎవరికైనా ఆలోచన ఉందండి? ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదండి. ఏదో ఆదివారం మొక్కుబడిగా వెళ్ళటం రావటం తప్ప అంతకు మించి మనం దేవుడి కొరకు ఏం చేయగలుగుతున్నాం? అందుకే మనలాంటి వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఎవరంటే ఇష్టం దేవుడికి? ఎవరంటే ఇష్టపడతాడు దేవుడు? చూద్దామండి, చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపిస్తున్నది నేనే, నీతి న్యాయములు జరిగిస్తున్నది నేనే. ఏమండి, ఇవన్నీ జరిగిస్తున్న దేవుడు నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందిస్తానన్నాడు. దేవుడికి ఎప్పుడంటే ఆనందం, దేవుడికి ఎప్పుడంటే సంతోషం? ఏమండి, లోకులందరూ వీటి అందే అతిశిస్తున్నారు. దేని బట్టి అతిశిస్తున్నారు? ఏమండి, జ్ఞాని తనకున్న జ్ఞానాన్ని బట్టి. ఏమండి, బాగా మంచిగా చదువుకుని టీచర్ జాబ్ సంపాదించాడు అనుకోండి, అతిశయపడుతుంటాడు. చూసారా, నేను చదువుకున్న గొప్ప చదువు, నేను అందరికంటే బాగా చదివాను, నాకు టీచర్ జాబ్ వచ్చిందని ఏం చేస్తాడు? అతిశయపడతా ఉంటాడు, అతిశయపడతా ఉంటాడు. ఏమంటే, ఒక సాఫ్ట్వేర్ 2 చేతులు సంపాదిస్తున్నాను, నెలకు ₹1,00,000 జీతం, ఇదంతా నా జ్ఞానం, నా టెక్నాలజీ, నా తెలివి అని చెప్పేసి అతను అతిశయపడుతున్నాడు. శూరుడు, ఏమండి, ఒకప్పుడు యుద్ధాలు ఉండేవి, ఎన్నో దేశాల మీద రాజులు దండెత్తి ఆ దేశాన్ని, ఈ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని ఏం చేసేవాళ్ళు? ఆక్రమించుకునేవాళ్ళు. అవునా? ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి ఎందుకు యుద్ధం జరుగుతుంది? ఏమండి, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని. చైనా వాళ్ళు ఎందుకు మాటి మాటికి మన మీద కాలు దూవుతున్నారు? ఏమండి, మన భారతదేశాన్ని కొంత ఆక్రమించుకుందామని. పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు ఏమండి కాశ్మీర్ యుద్ధానికి వస్తున్నారు? ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని. ఒకప్పుడు ఇవన్నీ జరిగాయి. అందుకేనండి, ఇదిగో శూరుడు తనకున్న శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఇంకేమన్నాడు? ఏమండి, ఐశ్వర్యవంతుడు తనకున్న ధనాన్ని బట్టి అతిశయింపకూడదు. ఈరోజు చాలామంది అతిశయపడుతున్నారండి. ఏమంటే 10 లక్షలు వడ్డీకి తిప్పుతున్నానండి, నాకేంటండి, మళ్ళా ధర్మ వడ్డీకే తిప్పుతున్నానండి. ఎంత ధర్మ వడ్డీ? ₹2. చూసారా, మరి ఇది కూడా ఇదేనా? మళ్ళా క్రైస్తవులు కూడానండి, క్రైస్తవులైన వాళ్ళు ఆపదలో ఉన్న వాడికి సహాయం చేయాలి తప్ప, ఏమండి, కాస్త చేబోదిలిచి తీసుకోవచ్చు, అంతేగాని వడ్డీ ఆశించకూడదు. ఎందుకంటే నీతిమంతుడు తన ద్రవ్యమును వడ్డీకి చదువుకున్నాం కదా. మళ్ళీ ఇందులో కూడా నీతి. ఏమండి, నేను ధర్మ వడ్డీనండి, ఏమండి, ప్రభుత్వాలు ఇచ్చిన పర్మిషన్ మేరకే నేను తీసుకుంటున్నానండి, ఎక్కువ తీసుకోవట్లేదండి. ఇందులో కూడా నీతే. మరలా ఏమండి, నీకున్న డబ్బును బట్టి ఇదిగో నెలకింత ఆదాయం వస్తుందండి అని అతిశయపడుతున్నారు చాలామంది. లోకస్తులు అందరూ వీటి అంతా అతిశయపడుతున్నారు. కానీ నిన్ను బట్టి దేవుడు అతిశయపడే ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంట? భూమి మీద కృప చూపిస్తూ. ఇందాక విన్నారుగా 14:17 ఏమండి, అపోస్తలుల కార్యములో ఆయన ఫలవంతములైన ఋతువులను దయచేసి, ఏమండి, ఎండ, వాన, ఏమండి, చలి, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఎవరు రప్పిస్తున్నారు వీటిని? ఈ కాలచక్రం అంతా కూడా ఎవరి వల్ల తిరుగుతుంది? ఈ కాలంలో జరుగుతున్న మార్పులు ఏంటని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇవన్నీ దేవుడు మన మేలుకే చేస్తున్నాడు. పగలంతా సూర్యుడినికి వెలుగునివ్వాలి, రాత్రి కాగానే వెన్నెల చల్లదనాన్ని ఇవ్వాలి నీకు. నక్షత్రాలు చూసి ఆనందపడిపోతాం మనం అంతా కూడా.
అండి ఇవన్నీ ఎవరు చేశారు? వీటన్నిటి వెనక ఎవరి హస్తం ఉంది, ఎవరి ప్రమేయం ఉంది అని ఆలోచించాలా? ఆలోచించాలండి. అలా దేవుడు తెలుసుకుంటే దేవుడు నాకు దొరికాడని నువ్వు ఆనందపడాలి. దేవుడు నువ్వు అర్థం చేసుకున్నందుకు నా కుమారుడు కష్టపడి నన్ను కనుక్కున్నాడని దేవుడు కూడా ఆనందపడతాడు. మరి మనం ఇలా వెతికాము ఎప్పుడైనా దేవుడిని? ఎప్పుడైనా ఇలా వెతికామా? వెతకలేదు కదండి. ఈ లోకంలో మనం బ్రతకటానికి ఎన్నింటి మీదనో పరిశోధన చేస్తున్నాం. చూడండి, ఏమన్నా ఇంట్లో వాడుకునే వస్తువులు అవన్నీ ఆలోచన చేసి పరిశీలన చేస్తేనే వచ్చాయా, ఊరికే వచ్చాయా? ఏమంటే ఒకప్పుడు అందరూ తాటాకి ఇళ్ళు, కాస్త ఉన్నవాడి స్థితిని బట్టి రేకులు, ఆ తర్వాత డాబాలు. ఏమండి ఇప్పుడు తాటాకి ఇళ్ళు ఎక్కడైనా కనపడుతుంది అసలు ఊళ్ళో? లేదు. ఎందుకంటే మనుషులు ఎలాగ స్వేచ్ఛగా బ్రతకాలి, చక్కగా బ్రతకాలని చెప్పేసి పరిశోధన చేసి వీటన్నిటిని కూడా కనుక్కుంటున్నారు, కనుగొన్నారు, అవన్నీ అందుబాటులో తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో ఏమంటే బైసన్ టెక్నాలజీ అని వచ్చింది. ఏమంటే రేకులన్నీ కూడా అతికిస్తారంటే ఇల్లు ఒక్కరోజు అయిపోతుంది. ఏమండి మీ దగ్గర కొన్ని డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. ఇవంతా పరిశోధన చేస్తేనే అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమంటే మనం ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ కూడా నిత్యం వాళ్ళు పరిశోధన చేస్తూనే వస్తున్నాయి కదండి. ఏమంటే ఫంక్షన్కి వెళ్ళాలి, ఏమంటే బొత్తిగా కాలిగోడలకు రంగు లేకుండా వెళ్ళిపోతే ఏమనుకుంటారని చెప్పేసి ఏం చేస్తారు ఆడవాళ్ళు? ఏమంటే రంగులు వేసుకుంటున్నారు. ఈ వేళకున్న గోడలకు రంగులు ఈ మధ్యకాలం ఫ్యాషన్ బాగా పెరిగిపోయింది. రోజు ఫంక్షన్లే కదా, రోజు ఒకే రంగు ఎలా ఉంటాయని చెప్పేసి స్టిక్కర్లు అతికించుకుంటున్నారండి. ఇంటికి రాగానే ఇది వీకి పారేసేయటం, మరలా రేపు మరొక రంగు స్టిక్కర్లు వేసుకోవటం. పరిశోధనలు వీటి మీద. ఒకప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. బెడ్ రెస్ట్లు ఉండేవి కాదు ఏమి. ఇప్పుడు నెల తప్పిందనగానే ఏమన్నారు? ఫలానా వాళ్ళకి బెడ్ రెస్ట్ అట, మాయదారి బెడ్ రెస్ట్, రోగాలు మనకి వాటి వల్ల. ఏమన్నా ఒకప్పుడు రేపు డెలివరీ అవుతుందనగా కూడా పొలంలోకి వెళ్ళి హాయిగా పని చేసుకునేవాళ్ళు. ఏమంటే వాళ్ళకి ఆపరేషన్ సిజేరియన్లు ఏమి ఉండే కాదు, నార్మల్ డెలివరీ, అంటే శుభవంతమైన ప్రసవం జరిగేది. కానీ ఇప్పుడేం జరుగుతున్నాయి? ఏమంటే కోసేయడమే 9 నెలలు బెడ్ మీద పడుకున్నందుకు. ఏమండి నార్మల్ డెలివరీ లేవండి. ఉన్నాయా? ఎందుకు? వాళ్ళు కష్టపడేవాళ్ళు. ప్రతి ఆడ కూతురు కూడా ఉదయాన్నే లేచి ఏం చేసేవాళ్ళు? తన ఇంటి వాళ్ళ వరకు ఆహారాన్ని సిద్ధం చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? స్త్రీలు అయితే ప్రతి ఇంటిలో పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండేయండి. ఏమంటే ఆ పొత్తలో తీసుకొని రుబ్బేవాళ్ళు పిండి, లేదా బియ్యాన్ని దంచేవాళ్ళు రోడ్లో రోకలతో. వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, శరీరం అంతా కదిలేండి, పగలంతా పొలంలో పనిచేసేవాళ్ళు. ఏమండి ఇప్పుడు ఆ పొత్తలు లేవు, మనుషులే పొత్తర్లుగా మారిపోయారు. ఏమండి ఎందుకు? స్విచ్ అయ్యి కానీ మిక్సీ గిర్రు తిరుగుతుంది కదా. ఇక నీ కష్టం ఎక్కడ ఉంది? చట్నీ చేయాలంటే పచ్చడి రోడ్లో ఏమైనా రుబ్బటాలు ఏమైనా ఉన్నాయా? అది లేదు. అందుకే ఆ పత్రాలకు బదులుగా వీళ్ళే లావు ఎక్కిపోయిపోయారండి. అందుకే ఆరోగ్యాలు లేవు మనుషుల్లో, ఆరోగ్యం లేదు. హాస్పిటల్ ఎక్కువైపోయాయి. ఒకప్పుడు విజయవాడలో ఉన్న హాస్పిటల్ ఎన్ని, 10 సంవత్సరాల నుంచి పెరిగిన హాస్పిటల్ ఏం చెప్పండి? ఏమండి ఎన్ని హాస్పిటల్, మళ్ళీ కొత్త కొత్త హాస్పిటల్ వెలుస్తున్నాయా లేదా? వెలుస్తున్నాయి కదండి. ఏమండి వెలుస్తున్నాయి. ప్రతిదీ సుఖవంతంగా ఉండాలి, మనుషులు కష్టపడకూడదు. వీటి కోసమే నిత్యం పరిశోధన. బట్టలు ఉతికే పని లేదు, ఎందుకు? వాషింగ్ మిషన్ వచ్చింది కదా. ఏమన్నా అన్నం వండే పని లేదు, ఎందుకంటే కుక్కర్ అందులోని బియ్యం పోస్తే నీకే ఏలా వేసి నేను లేపుతుంది అనమాట, అయిపోయింది రెడీగా వచ్చి తినని. ఏమండి వీటి మీద పరిశోధన చేస్తున్నారు తప్ప అసలు నన్ను పుట్టించిన నా తండ్రి దేవుడు ఎక్కడున్నాడని ఎవరైనా పరిశోధన చేస్తున్నారా? లేదు కదండి. ఈ పరిశోధనల ఫలితమే మనుషులకు అలుముకుంటున్న రోగాలు, రొప్పులు అండి. రోగాలు ఎందుకంటే మనిషి శరీరం ఎంతో కొంత కష్టపడితేనండి ఆరోగ్యం ఉంటుంది. దేవుడు పెట్టినవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలే. కానీ మనం లేనిపోని పరిశోధనలు చేసుకోనండి రోగాలు కొని తెచ్చుకుంటున్నామండి. మనమే కొనుక్కుంటున్నాం రోగాలు, మనమే డబ్బులు ఇచ్చి, పైగా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం. దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆలోచన ఎవరికీ లేదండి. వీటన్నిటినీ కలిగించారు కదా, కనబడుతున్నాయి కదా కంటికి. ఏమండి బిల్డింగ్ కట్టబడిందంటే దీని వెనకాల కొంతమంది మనుషులు ఉన్నారా? కొంత వ్యవస్థ పనిచేసిందా లేదా? చేసింది.
మరి ఇంత సృష్టి కళ్ళకు కనపడుతుందంటే దీని అంతటి వెనక ఎవరున్నారు? ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆలోచన ఎవరికి ఉందా? లేదండి. అందుకే ఆ దేవుడిని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి మనిషి మీద ఉందండి. ప్రతి మనిషి మీద ఉంది. ఏమండి, ఈరోజు జరుగుతున్న జనన మరణాలేంటి, ఆ చావు పుట్టుకలు, ఈ మనిషి బ్రతుకుతున్న తీరు తెన్నులేంటి, ఇవన్నీ గమనించాలా వద్దా? ఇవన్నీ ఒక వ్యక్తి గమనించండి. నన్ను సృష్టించిన సృష్టికర్త ఆ దేవుడు ఎక్కడున్నాడని పనికట్టుకుని వెతుకుతున్నాడట. ఒక దైవ పరిశోధకుడుగా, దేవుణ్ణి తెలుసుకునేవాడిగా ప్రయత్నం ప్రారంభించాడు. ఎవరో ఆయన చూద్దామండి. ఆయన ఎవరో చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దామండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఆయన నివాస స్థానం వద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో ఆయన్ని ఎక్కడ కనుక్కుంటాను అది నాకు తెలియబడునుగాక అంటున్నారు. ఎవరండి మాట్లాడుతుంది? యోబండి, మహాభక్తుడు యోబు. ఎందుకంటే భూమి మీద అతని వంటి వాడెవడును లేడని దేవుని చేత సాక్ష్యం పొందినవాడు. అతను యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, ఏమండి, సాత్వికుడు. భూమి మీద అలాంటి వాళ్ళు ఎవరు కూడా లేరట. చూడండి ఎంత భక్తిపరుడు. తూర్పు దేశంలోనండి, ఆ తూర్పు దేశం దిక్కులు చూస్తేనండి, యోబు కంటే సంపన్నుడు ఎవడు లేడట. చాలా ఆస్తిపరుడు ఆయన. ఆయనకున్న పశువుల సంఖ్య చూస్తే వేలల్లో ఉన్నాయి. పనివాళ్ళు ఏమండి పదుల సంఖ్యలో ఉండుండొచ్చు. ప్రియులారా, అంతటి ధనవంతుడు ఏమంటున్నాడంటే, నేను ఎక్కడ ఆయన కనుక్కోవాలో, నేను ఎక్కడ ఆయన తెలుసుకోవాలో, ఆయన నాకు ఎక్కడ కనపడతాడో అది నేను తెలుసుకోవాలంటున్నాడండి. అది నేను తెలుసుకోవాలన్నాడు. ఏమండి, దేవుడు నీకు కూడా ఈ భూమి మీద జీవితాన్ని ఇచ్చాడు. నీకు ఇల్లు ఇచ్చాడు, నీకు పొలాన్ని ఇచ్చాడు, నీకు పాడి పంటలు ఇచ్చాడు, నీకు పశువులు ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చాడు. మరి ఇన్ని ఇచ్చిన ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఈ మంత్రంలో ఎవరైనా ఒక్కరైనా ఆలోచించారా? ఆలోచన చేశారా? అంటే ఒక ఊరికి రావాలంటేనే ఎంతో కనుక్కోవాలి, అడగాలి, ఎంతో మందిని పరిశీలన చేసుకుంటూ రావాలి. ఆ దారి పక్కన సైన్ బోర్డులు అన్నీ కూడా. ఏమండి, ఏ ఊరు విజయవాడలో ప్రారంభమైతే ఎన్నో వంతెనలు దాటితే తప్ప ఈ మంతెనకు రాలేదు మేము. అంతేనా? ఏమండి, మరి ఇన్నింటిని కలుగు చేసిన ఈ దేవుడు ఎక్కడున్నాడని ఎవరిని ఆలోచిస్తున్నారా? ఆలోచించాలా వద్దా? యోబు గారు ఏమన్నారు? నేను ఎక్కడ ఆయన కనుక్కుంటానో అది నాకు తెలియాలి, నేను కనుక్కోవాలంటున్నాడండి. ఏమండి, ఎప్పుడైనా ఈ ఆలోచన మనకు వచ్చిందా? ఏమండి, దేవుడు ఎక్కడ ఉంటాడో నేను వెళ్ళాలి, దేవుడి దగ్గరికి నేను కనుక్కోవాలి, ఆయన చూడాలన్న ఆలోచన ఎవరి దగ్గర ఉందా? ఎవరి దగ్గర లేదండి. ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడని కానీ చూడాలని పరుగులు పెడతాం మనం. ఒక ప్రధానమంత్రి వస్తున్నాడని పరుగులు పెడతాం మనం. మరి దేవుడు కనుక్కోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉందా? ఎవరికైనా వచ్చిందా? యోబు మహాభక్తుడు కదండి. భక్తులకు ఉండే ఆలోచన నేను కనుక్కోవాలని, నేను చూడాలని. ఒక ఎమ్మెల్యే వస్తుంటే మనం పరుగులు తీస్తాం కదండి చూడాలని. అలాంటిది ఈ ముల్లోకాల సృష్టికర్త అయిన దేవుని చూడాలన్న ఆలోచన మీకు లేదా? చూడాలి కదా ఆయన్ని. అందుకే యోబు గారు ఒక దేవుడిని తెలుసుకోవాలని పరిశోధన ప్రారంభించాడు ఆయన. ప్రియులారా, ఆ ఆలోచన ఎంతమందికి ఉంది చెప్పండి? ఎంతమందికి ఉంది? అలా దేవుడిని తెలుసుకోవాలని, కలుసుకోవాలని, ఆయన అంటే ఏంటో నాకు తెలియపడాలని చెప్పేసి ఆయన ఎలా పరిశోధన చేస్తున్నాడో దేవుడి గురించి చూద్దామండి. అదే 23వ అధ్యాయము 8వ వచనం చూడండి. అదే 23వ అధ్యాయము 8వ వచనం అండి. నేను తూర్పు దిక్కుకు వెళ్ళినను దేవుడు అక్కడ లేడట. ఏమంటే తూర్పు దిక్కు వెళ్ళాడట. ఏమండి, మీ గ్రామానికి తూర్పు దిక్కు ఎటువైపు? ఏమండి, ఇటు వెనక వైపు. ఉదయం లేవగానే మీరు ఏం చేస్తారండి? సూర్యుడికి దండం పెడతారా లేదా? కొంతమంది పెడతారండి. సూర్యుడికి దండం పెడతారు. ఓ సూర్య నమస్కారం అంటారు కదండి. అందుకే సూర్యుడు ఈ దిక్కున ఉన్నాడు కదా, దేవుడు కూడా ఇదే దిక్కునున్నాడని చాలా మంది అనుకుంటున్నారు. అందుకే మీ ఇంటికి గుమ్మం కూడా ఎటువైపు పెడతారు?
ఏమండి ఆ గుమ్మాలు ఎటువైపు పెడతారండి? తూర్పు దిక్కే పెడతారు కదా. ఎందుకంటే ప్రజల్లో ఉన్న నమ్మకం దేవుడు ఉదయాన్నే మా ఇంటికి రావాలి, ఇలా వెలుగు వస్తుంది చూసారా, దేవుడు వచ్చినట్టు చాలామంది భావిస్తారండి. అంటే సూర్యుడు దేవుడు కాదు. ఏమంటే ఆకాశం ఉండే నక్షత్రాల్లాగే సూర్యుడు కూడా ఒక నక్షత్రం, కాకపోతే మన భూమికి దగ్గరగా ఉన్న ఒక నక్షత్రం అన్నమాట. అర్థమైందా? సూర్యుడు దేవుడు కాదు. చాలామంది సూర్యుడే దేవుడు అన్నట్టుగా నమస్కారం చేస్తున్నారు. అది ఒక గ్రహం అండి, నక్షత్రం. ప్రియులారా, నేను తూర్పు దిక్కుకు వెళ్ళినాను, ఆయన అచ్చట లేడు. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే తూర్పు దిక్కున దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడిని కళ్ళారా చూసిన వాళ్ళు లేరు, సూర్యుడే దేవుడు అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఏమంటే ఆ సముద్రంలో సూర్యుడు అలా పైకి వస్తుంటే ఇక దేవుడే మనం చూస్తామో దేవుడే అనుకున్నారు చాలా మంది అలా అనుకుంటున్నారు. కానీ తూర్పు దిక్కున దేవుడు లేడట. అందుకే పెద్దవాళ్ళు కూడా అంటారు, ఏ దిక్కు లేని వాడిని ఏం చేయమంటారు? తూర్పు తిరిగి దండం పెట్టమంటారు కదండి. అదే అంటే తూర్పులో ఉన్నాడనేది ప్రజల్లో ఉన్న నాయన అనమాట. ఎందుకంటే ఆ సముద్రం అవతల దేవుడు ఉంటాడు, సూర్యుడు రూపంగా ఇలా పైకి వస్తున్నాడని చెప్పేసి చాలా మందిలో ఉన్న ప్రియులారా, అందుకే యోబు కూడా ఒకవేళ ప్రజలు అనుకుంటున్నట్లుగా తూర్పు దిక్కున ఉన్నాడని చెప్పేసి ఆ తూర్పు దిక్కు అంతా జల్లెడబట్టాడట. దేవుడు కనపడ్డాడు తూర్పున? కనపడలేదట. మళ్ళీ దిక్కు వెళ్ళాడు చూడండి, ఆ పడమటి దిక్కుకు వెళ్ళినను ఆయన కనబడటం లేదు. ఏమండి, తూర్పు ఉదయిస్తాడు కదా, పడమ అస్తమిస్తాడు కదా, బంగాళాఖాతంలో ఉదయించి అరేబియా సముద్రంలో అస్తమిస్తాడు. అర్థమైందా ప్రియులారా? అంటే దేవుడు పోనీ ఈ వైపు నుంచి వచ్చి ఆ వైపుకు వెళ్తున్నాడని చెప్పేసి అక్కడకు వెళ్ళిపోతే పడమర దిక్కును కూడా దేవుడు కనబడలేదట. అంటే తూర్పును పరిశీలన చేశాడు, పడమర పరిశీలన చేశాడు, ఈ రెండు దిక్కుల్లో దేవుడు కనపడలేదు. మరో దిక్కు వెళ్ళిపోతున్నాడు చూడండి. ఆయన పనులు జరిగించుటకు ఉత్తర దిశకు వెళ్ళినను ఆయన నాకు కానవచ్చుట లేదు అన్నాడు. అండ్ రెండు దిక్కు లేదు కాదు, మూడో దిక్కు వెళ్ళిపోయాడు అనమాట, ఉత్తరానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఉత్తరం నుంచి ఏం వస్తుంది? ఏమండి, తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు, పడమన్న అస్తమిస్తున్నాడు. ఈ రెండు దిక్కుల్లో రెండు కార్యాలు జరిగాయి. మరి ఉత్తర దిక్కులు ఏమొస్తుంది? ఉత్తర దిక్కులు ఏమొస్తుందండి? వర్షం వస్తుందండి. ఏమండి, ఉత్తరం నుంచి వర్షం వస్తుంది. అంటే వర్షం రూపంగా దేవుడు వస్తున్నాడని చెప్పేసి ఆ ఉత్తరానికి వెళ్ళిపోతే అక్కడ కూడా దేవుడు కనపడలేదట. అంటే యోబు గారికి ఉన్న ఆసక్తి చూడండి. ఆయనకున్న ఆసక్తి, ఈ భూమి మీద నాకు జన్మనిచ్చాడు, ఈ సృష్టిని అంతటి చేశాడు, ఇందులో సమస్త కార్యాలు జరిగించున్నాడు. అలాంటి దేవుడు ఏ దిక్కున ఉన్నాడో తెలుసుకోవాలని చెప్పేసి 4 దిక్కులు కూడా గాలిస్తున్నాడండి దేవుడు కొరకు. ఉత్తరానికి వెళ్ళిపోయాడు, అక్కడ కనపడలేదు. మిగిలిన దిక్కేది ఏమన్నాడు చూడండి, దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయన కనుగొనలేదు అన్నాడు. ఏమంటే దక్షిణ నుంచి ఏమొస్తుంది? గాలి వస్తుందండి. గాలి వస్తుంది అంటే 4 దిక్కుల్లో జరుగుతున్న కార్యక్రమాలు చూడండి ప్రియులారా. 4 దిక్కుల్లో జరుగుతున్న కార్యక్రమాలు చూడండి ప్రియులారా. అంటే దక్షిణ దిక్కుకు వెళ్ళినా కానీ అసలు దేవుడు ముఖమే ఆయనకు కనపడలేదట. మరి 4 దిక్కుల్లో లేని దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏమంటే మనిషి అన్నాక ఏదో ఒక దిక్కులు ఉండాలి కదా. అమెరికాలో ఉన్నా అది ఒక దిక్కులు ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఉన్న మరొక దిక్కులు ఉంటుంది. ఈ భూమి మీద 7 ఖండాల్లో నుండి 250 దేశాలు ఏదో ఒక దిక్కున ప్రపంచ పటాలు మనం చూస్తాం చూడండి. 4 దిక్కులు వేస్తారా? దానికి ఉపదిక్కులు 8 దిక్కులు ఉన్నాయా? ఏదో ఒక దిక్కులు ఉండాలి మనిషి. కానీ దేవుడు ఈ దిక్కులో లేడట, కనబడటం లేదట. అంటే యోబు గారు ఎంత పరిశీలన చేస్తున్నాడో చూడండి. దేవుడి కొరకు ఎంత పరిశీలన చేస్తున్నాడో చూడండి ప్రియులారా. దేవుణ్ణి కనుగొనాలన్న ఆలోచన ఎవరిలో లేదు. కానీ భూమి మీద చూడండి ఎన్నింటిలో కనిపెడుతున్నారు. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఒకప్పుడు కాలినడకని వెళ్ళేవాళ్ళం కదండి. ఏమండి, మనుషులకి కష్టం అవుతుందని చెప్పేసి పనులు చక్కబెట్టుకోవడానికి కాస్త పరిశోధన చేసి ఏం చేశారు? సైకిల్ కనిపెట్టారు. అర్థమైందా? ఆ తర్వాత స్కూటర్ కనిపెట్టారు, కారు, బస్సు, రైలు, విమానం, ఇలా ఎన్నో వాహనాలు కనిపెట్టారు కదండి. ఎందుకు?
మనుషులు పనులు చక్కబెట్టుకోవడానికి, మనుషులు పనులు చక్కబెట్టుకోవడానికి. అంటే నువ్వు సుఖంగా ఉండటానికి, నీ పనులు చేసుకోవడానికి ఎన్నింటి మీద పరిశోధన చేస్తున్నావు నువ్వు, వీటన్నిటి వెనక ఉన్న దేవుణ్ణి మాత్రం పరిశీలించి నువ్వు తెలుసుకోవట్లేదు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించున్న దేవుడను నేనేనని నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి ఆనందించాలని చెప్పాడు కదండి. అదే ఇర్మియా 9:3 చదువుకున్నా. దేవుడు నువ్వు తెలుసుకున్నావా? దేవుడు అంటే నీకు అర్థమైందా? ఏమండి, ఎంతమందికి అండి దేవుడు అంటే అర్థమైంది? ఏమండి, ఈ సృష్టిలో నుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది అంతా కూడా ఈ సృష్టిలో నుండి కేవలం 10% మాత్రమే మనిషి కంటితో చూడగలిగాడు. ఇంకా మనిషి కళ్ళకు కనిపించింది ఎంత ఉందనుకున్నారు? 90% ఉందండి. 90% ఉంది. అందుకు అప్పుడప్పుడు చూడండి, కొత్త గ్రహాన్ని కనుక్కున్నామని చెప్పేసి పేపర్లో రాస్తూ ఉంటారు. ఏమండి, దేవుణ్ణి కనుక్కుంటామని ఎవరైనా అంటారా? ఏమండి, ఇప్పటివరకు దేవుడిని ఎవరూ చూడలేదు. పోయి భవిష్యత్తులో ఇదిగో చంద్రుడి మీద నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి మేము పరిశోధన చేస్తున్నాం అని రాస్తున్నారు కదా పేపర్లో. ఇంకో 10 సంవత్సరాల తర్వాత అసలు దేవుడు ఎక్కడ ఉంటాడో కనుక్కొని మీకు చెప్తా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదండి. మొన్న మధ్యన ఒక ఆవిడ వెళ్ళిపోయింది, 2 నెలలు దాటింది, సునీత విలియమ్స్ అని. కానీ ఆకాశంలోకి వెళ్ళిపోయింది, అక్కడే ఉండిపోయింది. ఎందుకంటే దాన్ని తిరిగి రప్పించడానికి ఆ నౌకని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోతుంది. తిరిగి క్షేమంగా భూమికి వస్తున్నారో తెలియదు. ఎందుకంటే దేవుడు ఎక్కడే ఉండి ఆయన వెతకమన్నాడు తప్ప ఎక్కడికో వెళ్ళాలని కోరుకోలేదు. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఇక్కడే. ఈ భూమి మీద ఉంటేనే మనిషికి శ్రేయస్కరం. ఏమండి, భూమిని దాటావా? పెద్దవాళ్ళు అంటారు కదా, నేల విడిచి సాగు చేయకూడదని. ఏమండి, నువ్వు నేలను విడిచి ఏం సాధించగలవు? భూమిని దేవుడు నీకు ఇచ్చాడు, ఇక్కడే ఉండి ఆయన వెతకాలి. నువ్వు ఎలా వెతకాలో చెప్తున్నాడు చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 25 నుంచి చూద్దామండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 25 నుంచి చదవండి. దేవుడు అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదేను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరియు ఆయన యావత్తు భూమి మీద కాపురం ఉండటానికి ఒక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని కన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. ఏమండి, దేవుడు దూరంగా ఉండేవాడు కాదట. ఎక్కడున్నాడు? నీ దగ్గరే ఉన్నాడు, నీ సమీపమునే ఉన్నాడు. ఏమండి, మీ ఊరికి పొలిమేర ఉంటుందా? 4 దిక్కులు. ఏమండి, మంత్రికి 4 దిక్కులు పొలిమేర ఉంటాయిగా. తూర్పు దిక్కున పలానా గ్రామం, పడమర దిక్కున పలానా గ్రామం, ఉత్తరం దక్షిణ పలానా గ్రామాలని 7 సరిహద్దులు ఉంటాయి కదండి. పొలిమేర రాళ్ళు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఇప్పుడు దేవుడు కూడా నీకు కనపడాలని, నువ్వు కనుక్కోవాలని, ఇదిగో నీ చుట్టూనే, నీ పొలిమేరలోనే ఆయన తిరుగుతున్నాడు. ఆయన ఎప్పుడైనా దేవుడు తిరుగుతున్నాడని మీకు తెలుసా? దేవుడు తిరుగుతున్నాడంటే నమ్మరు, నమ్ముతాడు. ఏమంటే మీ ఇంటి చుట్టూనే దయ్యం తిరుగుతుంది, ఏదో పలానా ఆయన చనిపోయాడు, మీ ఊరిలో దయ్యం అయిపోయాడంటే నమ్ముతారు. దేవుడు తిరుగుతున్నాడంటే ఎవరు నమ్ముతారా? నమ్మరు కదండి. ఎందుకు ఆయన తిరుగుతున్నాడు? నన్ను ఎవరు కనుక్కుంటారో పరిశీలన చేశాను, నన్ను ఎవరు మనకు దగ్గరగా ఉన్నాడండి. ఎక్కడో పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుస్తున్నాం కానీ ఆయన అక్కడ లేడు, నీ చుట్టూనే ఉన్నాడు, నీ దగ్గరే తిరుగుతున్నాడు, నీ పొలిమేరల్లోనే. ఆయన నీకేం చేశాడు మేలంటే చెప్తున్నాడు. అందరికీ జీవం అట, అందరికీ ఊపిరట. ఏమండి, అందరికి వచ్చారా? ఏమండి, ఈ జీవం ఊపిరి లేకపోతే మనం అంతా బ్రతికి బట్ట కట్టగలమా? ఈ ప్రతి మనిషిలో ఉన్నాయా లేదా? ఏమండి, 400 కోట్ల మందిలో ఉన్నాయి కదండి. ఏమండి, భూమి మీద జనాభా 400 కోట్ల మందిలో ఉన్నాయి. ఏమండి, 800 కోట్ల మంది.
ప్రియులారా, ఈ 800 కోట్ల మంది బ్రతుకుతున్నారు, ఉనికి కలిగి ఉన్నారు, జీవిస్తూ ఉన్నారంటే దేవుడు మనలో ఆ జీవాన్ని, ఊపిరిని పెట్టాడు. కరోనాలో ఎంతమంది అండి ఊపిరాడకు చచ్చిపోయారు? గాలి అందరికి చచ్చిపోయారు కదా. ఆ గాలి పీల్చలేని రోగం పేరే కరోనా అనమాట. ఎంతమంది చచ్చిపోయారు? ప్రతి గ్రామంలో నుండి ఎంతోమంది చచ్చిపోయారు కదండి. దేవుడు ఇచ్చాడు నీకు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేశాడు. ఆ దయచేసిన ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోకు. ఎక్కడ ఉన్నాడట? నీకు దగ్గరగానే ఉన్నాడు. ఎవరికి నీ దూరంగా ఉండేవాడు కాదు ఆయన. ఏమండి, నీ నివాస స్థలం యొక్క పొలిమేరల్లోనే ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి మననం చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదండి. చాలా మంది ఏం చేస్తారు, ఇదిగో దేవుడు అంటే ఎక్కడో ఊరు బయట కొండ మీద ఉన్నాడని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏమండి, దేవుడు అక్కడ ఉంటాడా? ఏ తండ్రి అయినా పిల్లలతో ఉండాలనుకుంటాడు తప్ప పిల్లలకు ఇల్లు కట్టి ఆయన దూరంగా వెళ్ళిపోతాడా? ఉండడండి. దేవుడు కూడా అంతేనండి. నా పిల్లలతో నేను ఉండాలనుకుంటాడు ఆయన. నా పిల్లలతో. ఏమంటే ఊరంతా కలిసి ఊరు బయట ఉన్న కొండ మీద ఆయనకు ఒక గుడి కట్టి దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడే ఉండని తాళం వేసి వస్తారు. అర్థమైందా? అక్కడ ఉండగలడు ఆయన? ఉండగలండి? ప్రియులారా, మనమే ఉండలేం కదండి. ఏదో ఒక రోజు 2 రోజులు వెళ్ళి ఆ దేవుడు ఉన్న చోటుకి వెళ్ళి నువ్వు కూడా ఆయనతో పడి ఉంటే ఉండగలవా? ఈ చలిలో, ఈ దోమల్లో, ఆ ఎండలో ఉండగలవా? ఉండలేవు. మరి దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు? ఎవరినైనా ఇంట్లో పెట్టి తాళం వేస్తేనండి ఏం కేసు పెడతారు? ఏం కేసు పెడతారండి? ఇంట్లో పెట్టి తాళం వేస్తే గృహహింస చట్టం కింద కేసు పెడతారు. అర్థమైందా? అంటే వాళ్ళ బయటికి రానియకుండా, నలుగురితో మాట్లాడనివ్వకుండా నిర్బంధించి ఇంట్లో ఉంచితే గృహహింస కేసు కింద చట్టం పెడతారా లేదా? మరి ఇప్పుడు దేవుడు కూడా ఏ చట్టం కింద నీ మీద కేసు పెట్టాలి? నన్ను గుడిలో పెట్టి హింస పెడుతున్నారు, ఇది గుడి హింస కేసు అని దేవుడు కూడా పెట్టాలా వద్దా? మన మీద పెట్టాలా? మరి దేవుడు పెట్టట్లేదు కదండి. అంటే ఆయన అక్కడ ఉండట్లేదు, ఉన్నాడని మనం అనుకుంటున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు అంటే నాగపట్నంలో ఉన్నాడని, గౌరీపట్నంలో ఉన్నాడని ఎక్కడో చెప్పుకుంటాం మనం. దేవుడు ఎక్కడున్నాడు? నీ చుట్టూనే, నీ పొలిమేరల్లోనే ఉన్నాడు. నీ పొలిమేరలోనే ఉన్నాడు. నువ్వు పరిశీలిస్తే నీకు దొరుకుతాడు. కానీ మనం ఆయన తెలుసుకునే ఆలోచన లేదు. మనం కష్టపడలేదు. కష్టపడాలండి, పరిశీలన చేయాలి. లేకపోతేనండి మనకు దేవుడు కనపడ్డు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా 800 కోట్ల మంది ఒకే తండ్రి నుంచి వచ్చారట. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఏమండి జాతులు అన్నాడని చెప్పేసి కులాలకు అంట కట్టకండి. మనుషులందరూ ఒకే తండ్రి నుంచి వచ్చారు. మనం అంతా ఒకే తండ్రి పిల్లలమే. మరి జాతులని దేవుడు ఎందుకు అన్నాడంటే, ఏమండి రంగు, ఏమండి వాళ్ళ రూపాలను బట్టండి, వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలను బట్టి. మన భారతదేశంలో మనుషులందరూ ఎలా ఉంటారు తెలుసా? ఏమండి మన భారతదేశం సమశీతోష్ణ స్థితి గల దేశం అండి. అంటే అన్నీ సమానంగా ఉంటాయి. ఎండ, చలి, వర్షం అన్నీ కామన్గా ఉంటాయి మనకి. కానీ అమెరికా లాంటి ఇతర దేశాల నుండి కామన్గా ఉండవండి. పెద్దగా ఎండ రాదు వాళ్ళకి. అందుకే ఆ మనుషులందరూ ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారు. చూడండి, ఇక సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతారండి, అక్కడికి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు నల్లగా ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్గా ఎండ వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ చర్మం బాగా నల్లగా ఉంటుంది. వీటిని బట్టి దేవుడు జాతులుగా విధించాడు తప్ప కులాలుగా దేవుడు పెట్టలేదండి. ఇవి మనం పెట్టుకున్నాం అనమాట. ఇవి మనం పెట్టుకున్నది. ప్రతి జాతి మనుషులు కూడా ఒకరి నుంచే వచ్చారు. ఆ ఒక్క మనిషి ఎవరండి? ఆదామండి. మనం అంతా ఎవరు పెట్టలేం? ఆదాము పెట్టాము. ఆదాము గర్భాన్ని పుట్టిన వాళ్ళం మనం అంతా కూడా. మన వంశవృక్షం అంతా ఆదాము నుంచి వచ్చింది. ఆ ఆదాము నుంచి వచ్చారని దేవుడు చెప్తుంటే వీళ్ళు పరిశోధన చేసి ఎవరి నుంచి వచ్చారని చెప్తున్నారు? కోతి నుంచి వచ్చారని చెప్తున్నారు. కోతి మొహం ఒకటి వేసుకొని, ఏమండి చక్కగా నీట్గా డ్రెస్ చేసుకొని ఉదయాన్నే ఆ సెంటర్లో నిలబడ్డాం అనుకోండి, 10 మంది వచ్చి అబ్బా మీ ముత్తాత అయిన కోతిలాగా ఉన్నామన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? నన్ను కోతి అంటావా? ఏమండి కుక్క అంటే అసలు ఊరుకోరు, గాడి అంటే అసలు ఊరుకోరు. కోతి నుంచి వచ్చినప్పుడు కోతి అంటే నీకు బాధ ఏంటి? అయితే నువ్వు కోతి నుంచి రాలేదనే కదండి కోపం వచ్చేది. మనం మనుషుల నుంచే వచ్చాం. ఏమండి కోతుల నుంచే మనుషులు వచ్చారన్నది నిజమైతే మరి కోతి ఉండకూడదు కదా భూమి మీద? కోతులు ఎందుకు ఉన్నాయి? ఏమండి ఇదంతా వాళ్ళకి తెలియక రాసేశారు పుస్తకాల్లో. అదే చదువుకున్నారు ఎప్పటి వరకు కూడా. ఈ మధ్య కాలమే గ్రహించారండి
మనం కోతి నుంచి రాలేదు, మనుషుల నుంచే వచ్చాము, మన అందరికీ తల్లి ఒక ఆవిడ ఉంది అని చెప్పారండి. ఎవరా తల్లి? ఎవరండి ఆ తల్లి? చూడండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టాను. ఎలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. చూసారా, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఆమె జీవము గల ప్రతి వానికి కూడా తల్లి. తల్లి అంటే ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి తల్లి ఎవరు? ఏమండి, ఒక్కతేనండి తల్లి. ఏమంటే ఇంట్లో 10 మంది బిడ్డలు ఉంటే 10 మంది తల్లులు ఉంటారా? ఉండరు. ఒకే తల్లి ఒకే తండ్రి ఉంటారు. అలాగే మన అందరికీ తల్లి ఎవరంటే ఏమండి అవ్వండి. అవ్వ మొన్నే కనుక్కున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి శరీరంలో కూడా ఒక డిఎన్ఏ ఉంటుందండి. మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు దాన్ని. దానికి ఏం పేరు పెట్టారంటే మైటోకాండ్రియల్ ఈవ్ అని పేరు పెట్టారు. అంటే అవ్వ నుంచే మనకంతా ఇది కామన్గా వచ్చిందని. ఏమండి, తల్లి బిడ్డ వేరైపోయారు అనుకోండి, హాస్పిటల్లో చూడండి దొంగతనాలు జరుగుతున్నాయి. బిడ్డలు దొంగతనం చేసి అమ్ముకుంటున్నారు లేదా? అప్పుడు ఒకవేళ బిడ్డ దొరికింది అనుకోండి, ఆ తల్లి డిఎన్ఏ బిడ్డ డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. అప్పుడు దాన్ని బట్టి తల్లి బిడ్డలు వీళ్ళని నిర్ధారణకు వస్తారు. ఇలా మనలో ఉన్న డిఎన్ఏ అంతా కూడా మొట్టమొదట ఏమంటే అవ్వలో ఉందట. అవ్వలో ఉంది. ఆ అవ్వలోంచి డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాములోంచి వచ్చింది. అంటే మనందరికీ తండ్రి ఆదాము, తల్లి అవ్వ. పిల్లరా, ఆ ఆదాము అవ్వలతోనండి దేవుడు ఉండాలనుకున్నాడు. ఆదాము అవ్వలతో దేవుడు ఉండాలనుకున్నాడు. ఎందుకంటే ప్రతి చల్లపూట ఆ రోజు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. దేవుడు అంటే మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. తన పిల్లలు ఎక్కడుంటే అక్కడే ఉండాలనుకున్నాడు ఆయన. అందుకే రోజు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి దేవుడితో వీళ్ళు ఏం చేశారు? అబద్ధం ఆడారు కదండి. అబద్ధం ఆడారు. దేవుడితో అబద్ధం ఆడవచ్చా? అబద్ధం ఆడకూడదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అన్ని చోట్ల ఉన్నాడు. ఏమంటే ఇందు గలడు అందు లేడని సందేహం నీకు వద్దు. ఎందు వెతికినా అందందే ఉన్నాడు. అక్కడే ఉన్నాడు. ఎక్కడైనా ఉన్నాడు దేవుడు. ఆయన కన్ను కప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళగలరా? వెళ్ళలేరండి. అందుకే చాలామంది దేవుడు అంటే పలానా స్థలంలోనే ఉంటాడు అనుకుంటారు చాలామంది. అందుకే చూడండి, చాలామంది గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆదివారం అమ్మో గుళ్ళు అబద్ధం ఆడకూడదు, దేవుడు ఉన్నాడు అంటారు. అంటే గుళ్ళు అబద్ధం ఆడకూడదు, ఇంట్లో ఆడొచ్చా? చెప్పండి, ఇంట్లో దేవుడు లేడా? వీధిలో దేవుడు లేడా? అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. మరి ఎక్కడో ఒక చోట ఉన్నాడని నువ్వెందుకు ఒక ప్రదేశాన్ని ఆయనకు చొప్పిస్తున్నావు? దేవుడు అక్కడ ఉన్నాడని ఎందుకు అనుకున్నావు? ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడని భయపడి నువ్వు అబద్ధం ఆడకూడదు. అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. హలో ప్రియారా, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడు అక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు, అక్కడ ఉన్నాడు అనుకుంటున్నారండి. అంటే దేవుడు తెలుసుకోవాలన్న ఆలోచన లేదు. దేవుడు చెప్పిన వాటికి భిన్నంగా చెప్తుంది ప్రపంచం పరిశోధనల పేరుట. ఒకప్పుడండి ఏమండి భూమి బల్లపరుపుగా ఉందని చెప్పాడు ఒక ఆయన, ఆర్యభట్ట అని మన దేశంలో చదువుకున్న ఆయన. ఆ తర్వాత నక్షత్రాలు కదలవని చెప్పాడు ఆయన. నక్షత్రాలు కదులుతున్నాయా లేదా? కదులుతున్నాయా? యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక నక్షత్రం దారి చూపిందా లేదా? జ్ఞానులకి దారి చూపింది కదండి. అంటే నక్షత్రాలు కదులుతున్నాయిగా. ఆ తర్వాత మరలా ఒక ఆయన పుట్టాడు, ఎడ్మండ్ హేలీ అని. ప్రతి 76 సంవత్సరాలకి ఒక నక్షత్రం భూమికి దగ్గరగా వచ్చి వెళుతుందని చెప్పాడా లేదా? అంటే మనుషులు చేసే పరిశోధనలు మనుషులు అగాధంలో తీసుకెళ్ళిపోతున్నాయి, అంటే తప్పుడు ప్రచారంలో తీసుకెళ్ళిపోతున్నాయి. కానీ దేవుడు వాస్తవం చెప్పాడండి. ఈ భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది, నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద భూమి గోళంగా ఉంది అన్నాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవి నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అన్నాడు. గోళం అంటే గుండ్రంగా ఉండేది, బంతిలాగా. ఒకప్పుడు తెలియక భూమి బల్లపరుపుగా ఉందనుకున్నారండి. ఏమండి, బల్లపరుపుగా ఉందనుకున్నారు. అండ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని అమెరికాకి చెందిన వ్యక్తి
చంద్రుని మీద మొట్టమొదటిగా కాలు మోపిన వ్యక్తి అండి. కాలు మోపిన వ్యక్తి. ఆయన రాకెట్లో వెళుతూ వెళుతూ ఒక కెమెరా తీసుకువెళ్ళి ఫోటో తీయటానికి ఫోటో తీశాడు భూమిని. తీసినప్పుడు ఆ భూమి గుండ్రంగా పడిందండి. గుండ్రంగా పడింది. అప్పటి వరకు మన వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు ఏంటి తెలుసా? ఈ భూమిని ఒక దేవుడు మోస్తున్నాడని నమ్మారు. ఈ భూమిని దేవుడు మోస్తున్నారు. ఏ దేవుడు? అంటే ఒక పంది దేవుడు మోస్తున్నాడని చెప్పారు. ఏమండి, వాళ్ళ కెమెరాలో ఒక పంది మోస్తే ఆ పంది కనపడా వద్దా? ఏమండి, పోయిన క్రైస్తవుడు అండి, అమెరికా దేశానికి చెందినవాడు. వాళ్ళు అలాగే చెప్తారని అనుకుంటే మన భారతదేశంలోనే ఇప్పటికీ బ్రతికున్న రాకేష్ శర్మ ఉన్నాడండి. ఆయన ఫోన్ చేసి అడగండి. ఆయన వెళ్ళాడు తర్వాత, ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు ఆయన. ఇదిగో ఆయన కూడా కెమెరా తీసుకువెళ్ళి క్లిక్ చేసినప్పుడు అండి అదే గుండ్రంగా పడింది. ఈ భూమిని ఎవరు కూడా మోయటం లేదు. అదేనా? ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ కట్టు కథలు, దేవుడి గురించి పరిశోధన చేయకపోవటం వల్ల. ఏమండి, గ్రీకుల పురాణాల్లో రాసుకున్నారు ఈ భూమి ఎవరో మోస్తున్నారని చెప్పేసి. ఎవరు మోస్తున్నారు? ఒక రాక్షసుడు మోస్తున్నాడట. ఆ రాక్షసుడి పేరేంటంటే హెర్క్యులెస్ అనమాట. హెర్క్యులెస్ అంటే గట్టివాడు. భూమి మోసాడంటే వాడు అంత గట్టివాడే ఉండాలి, అవునా కదా? అండ్ మాకంటే ముందు తరాల్లో హెర్క్యులెస్ సైకిల్ ఎక్కిన వాళ్ళు ఉంటారు. హెర్క్యులెస్ కంపెనీ సైకిల్ ఉండేవి. తర్వాత అట్లాస్ వచ్చింది. అట్లాస్ ఎలా వచ్చిందంటే చెప్తాను. ఈ హెర్క్యులెస్ భూమిని మోస్తున్నాడట. ఈ అట్లాస్ అనే ఆయన భార్య కోరిక కలిగిందట. ఏమంటే హెర్క్యులెస్ మోసే భూమి మీద బంగారు యాపిల్ పళ్ళు ఉన్నాయి, నాకు కొన్ని తెచ్చి పెట్టండి అన్నట్ట. ఇప్పుడు అట్లాస్ వెళ్ళాడు హెర్క్యులెస్ దగ్గరికి. ఏమంటే హెర్క్యులెస్ గారు, కాస్త ఆ యాపిల్ పళ్ళు నాకు ఇస్తారు, మా ఆవిడ అడిగిందని. కానీ నీకు బుర్రా బుద్ధి ఏమైనా ఉందా? ఇంత పెద్ద భూమి నేను మోస్తుంటే నేను ఎలా కోసేయగలను? రా, నీ భుజం మీద వేసుకుని కోసిస్తానన్నాడట. అప్పుడు వాడి భుజం మీద భూమి తీసి వీడి భుజం మీద పెట్టి వాడు పారిపోయాడట. అప్పటి నుంచి అట్లాస్ మోస్తానే ఉన్నాడు భూమిని. అర్థమైందా? ఇది కట్టు కదా. మరి వీళ్ళు తీసిన కెమెరాల్లో అక్కడ పడింది అట్లాస్ కానీ హెర్క్యులెస్ కానీ పాము కానీ పంది కానీ అనమాట? ఏమీ లేదండి. అంటే దేవుడు శూన్యములో వేలాడదీశాడు దీన్ని. శూన్యములో. ఏమండి, లైట్లు వెలుగుతున్నాయంటే దానికి ఆధారం ఉందా లేదా? ఆఫీసులో గ్లో పెట్టుకుంటాం మనం, ప్రపంచ పటం మధ్యలో ఒక సో పెట్టి దాన్ని అలా తిప్పుకుంటూ రౌండ్గా చూస్తూ ఉంటాం. కానీ దేవుడు చేసిన భూమికి ఇలాంటి ఇనుపు చువ్వలు ఏమి లేవండి. ఇది శూన్యంలో తిరుగుతూనే ఉంది, పరుగెత్తుతూనే ఉంది. ఏమండి, ఎంత పరుగెత్తుకిన 3 వంతుల నీళ్లున్న సముద్రం పొంగి పొర్లి ఈ ఒక వంతున్న నేల మీదకి వస్తుందా? రావట్లా. వచ్చింది ఒకప్పుడు. సునామీ వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకు వస్తుంది? నువ్వు ఆయన మాట వినకపోతే అప్పుడు వస్తాయండి. అప్పుడు వస్తాయి. నాలుగు కాలంలో జలప్రలయం వచ్చి భూమిని అంతా ముంచేసిందా లేదా? ఉంచింది. నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆలోచన లేకపోతే, ఆయన కొరకు బ్రతకాలన్న ఆలోచన లేకపోతే దేవుడు రప్పిస్తాడు. ఇదిగో చర్చిలో దేవుడు ఉన్నాడని అబద్ధం ఆడకూడదు నువ్వు అనుకుంటావు. చర్చిలో కాదయ్యా, నీ చుట్టూనే ఉన్నాడు ఆయన, నీ దగ్గరే ఉన్నాడు. చూడండి 139వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 139వ అధ్యాయం కీర్తన గ్రంథం మొదటి వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. నాకు ఆలోచన రాక మునిపే నీకు నా మనసంతా తెలుసయ్యా. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీకు బాగా తెలుసయ్యా. యెహోవా, నా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. అంటే దేవుడు ఏం చేశాడు? మనల్ని రౌండ్ అప్ చేశాడు దేవుడు. అర్థమైందా? 360 డిగ్రీ యాంగిల్లోనండి. అంటే సీసీ కెమెరా అయినా అక్కడ వరకే కనపడద్దు, అంతా చూడదు. కానీ దేవుడి కనుచూపు ఎక్కడ ఉందట? నీ చుట్టూ ఉంది. ఏమండి, ఏం పరిశీలన చేస్తున్నట నీ మీద? నీ నడక, నీ పడక, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నీ చూస్తానే ఉన్నాడండి ఆయన. దేవుడికి నీ మీద అంత శ్రద్ధ ఉంటేనండి, మరి దేవుడి మీద నీకు ఏమాత్రమైన శ్రద్ధ ఉందా?
దారి పోయేటప్పుడు ఒక ముద్దిసిరేసి వెళ్ళిపోతుంది దేవుడికి, గుడి కనపడే కానీ. అర్థమైందా? ఫ్లయింగ్ కిస్ అనమాట. ఇదిగో ఈ దారి వెళ్తున్నాను, మళ్ళా నేను తిరిగి వచ్చాను, ఇది ఉంచుకో, మళ్ళా వచ్చి ఇంకొకటి ఇస్తా. అంతే కదా. చిన్నప్పుడు అండి సైకిల్ దొక్కుంటూ వెళ్తూ పోతుంటే ఏమంటే బడిలో టీచర్ ఎదురలేదు అనుకోండి, వెంటనే టకీ మంది గుడ్ మార్నింగ్ టీచర్ అనేవాళ్ళండి. అలాగే గుడి రాగానే బండి పక్కన పెట్టి ఏమండి ఇలా గుండె మీద చేసుకొని కళ్ళు మూసుకుంటాడు. అంటే ఏంటి, గుండె ఉందా జారిపోయిందనా? ఏమండి చూడండి పిల్లల, దేవుడు అంటే అక్కడ ఉన్నాడు మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్నాడట నీ చుట్టూ, నీ వెనక ముందు ఆవరించి ఉన్నాడట. నీ నడక, నీ పడక, నీ మాట నాలుకకు రాకముందే నీకేం మాట వచ్చిందో కూడా ఆయనకు తెలుసు కదండి. నువ్వు ఎవరిని తిడుతున్నావు, ఎవరి మీద విరోధంగా ఆలోచన చేస్తున్నావు, నీ మనసంతా ఆయనకు తెలుసండి. అంటే నీ గురించి ఎంత స్టడీ చేస్తున్నా ఆ తండ్రిని నువ్వు తెలుసుకోవాలన్న ఆలోచన నీకుందా? ఏమండి నీ నడకలు ఆయన తెలుసుకుంటున్నాడు. ఈ మధ్యకాలం వాచీలు వచ్చాయండి, కొత్త రకం వాచీలు, స్మార్ట్ వాచీలు. ఆ వాచీలు ఏం చేస్తుందంటే నువ్వు ఎన్ని అడుగులు నడిచావో అందులో కౌంట్ పడుతుందట. ఏమండి కౌంట్ పడుతుంది. ఒకవేళ అందులో ఛార్జింగ్ అయిపోతే లెక్క తెలిసిద్దా? లేదులే కదండి. కానీ దేవుడు నీకంటే ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నాడండి. ఈరోజు నువ్వు నడకలు లెక్కిస్తున్నావు, అది కూడా ఖచ్చితం అని చెప్పలేమండి. కానీ దేవుడు నీ ప్రతి అడుగు లెక్కించాడు. చూడండి, యోబు గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా అన్నాడు. నువ్వు చిన్నప్పటి నుంచి బుడిబుడి నడకలు వేసిన దగ్గర నుంచి, తప్పటి అడుగులు వేసిన దగ్గర నుంచి, ఏమండి ఆ వాకరం నడుస్తున్నావు చూసారా, అప్పటి నుంచి నువ్వు చచ్చిపోయేంత వరకు నువ్వు ఎన్ని అడుగులు వేసావో దేవుడు ఏం చేశాడు? లెక్క రాసించాడండి. ఎప్పుడైనా నువ్వు ఎన్ని అడుగులు వేసావు ఇది తెలుసా లెక్క? ఎన్ని కోట్ల అడుగులు వేసాం మనం, ఎంత దూరం ప్రయాణం చేసాం మనం. ఏమండి దేవుడు అంటే సామాన్యుడు కాదండి, ఏమండి మన తండ్రి అండి. అందుకేనండి ఆయన అన్ని లెక్కలతో ఆధారంతో ఉన్నాడు, అన్ని లెక్కలతో ఉన్నాడు. ప్రపంచంలో ఆయన కంటే లెక్కల మాస్టర్ మరొకరు లేడు. ఉన్నారా? లేదండి. మన దేవుడి మీద పరిశోధన చేస్తాం, కప్ప, ఈగ, దోమ, వీటి మీద పరిశోధన చేస్తాం. అందుకే ఇంట్లో దోమలు ఉన్నాయని పరిశోధన చేసి ఏం చేశారండి? ఆ సాంబ్రాణి పొలలో ఆలౌట్లు ఇవి కనిపెట్టారు, వాటిని చంపాలని. అర్థమైందా? వీటి మీద మనం పరిశోధన చేస్తున్నాం, కానీ దేవుడు నిత్యము నీ మీదే పరిశోధన చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరకు రావాలి. అండ్ రాలిపోయే వెంట్రుకల గురించి కూడా మనం పరిశోధన చేస్తున్నావా లేదా? ఏమంటే ఎక్కడ తెల్లగా వెంట్రుకలు కనపడితే ఎవరైనా అనుకుంటారని చెప్పేసి రంగులు వేసుకుంటారు. అది పరిశోధనేనా? ఏమంటే నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, ఎన్ని రాలిపోయాయి తలస్నానం చేసినప్పుడు? ఏమైనా లెక్క చెప్పగలవా? ఎవడు చెప్పలేడు ప్రపంచంలో. కానీ దేవుడు అన్నిటిని లెక్కిస్తున్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవన్నాడు. ఏమండి మత్తయి 10:30 అన్నీ లెక్కించాడు దేవుడు. మరి అలాంటి దేవుడిని అండి నువ్వు తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? ఎలా? అందుకే ప్రతి చల్లపూట వాళ్ళతో ఉండాలనుకున్న దేవుడు, వాళ్ళు ఎప్పుడైతే పండు తిని పాపం చేశారో వాళ్ళకు దూరం అయిపోయాడు. దేవుడు దూరం అయిపోయాడు. మళ్ళా నా పిల్లలతో నేను ఉండాలనుకున్నాడు. అలా ఉండాలనుకుని ఆయన మళ్ళా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడో చూడండి. నిర్గమాకాండం 21వ అధ్యాయం 45వ వచనం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 45వ వచనం. 29వ అధ్యాయం 45వ వచనం. క్షమించండి, 29వ అధ్యాయం 45వ వచనం. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించాలనుకుంటున్నాడు దేవుడు. ఎవరితో నివసించాలనుకున్నాడు? ఇశ్రాయేలీయుల మధ్య. ఆదాము అవ్వలతో ప్రతి చల్లబోట మాట్లాడే దేవుడు ఎప్పుడైతే పండు తిని పాపం చేశారో ఆ తర్వాత ఇశ్రాయేలీయుల మధ్యలో ఉండాలనుకుంటున్నాడండి ఆయన. ఇశ్రాయేలు మధ్యలో ఉండాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళు పాపం చేశారు. అందుకే మరలా వాళ్ళకు దూరం అయిపోయాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కానీ చదువుకున్నాగా. అంటే ఎప్పుడు దేవుడు మనకు దూరం అవుతాడంటే
నువ్వు పాపం చేస్తే ఆయన నీకు దూరం అవుతాడు. అర్థమైందా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం నుంచి. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కొరచకాలేదు, దేవుడు చెయ్యి కొరచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచి ఉన్నాయి. చూసారా? ఏమంటే దేవుడు రక్షించాలనుకుంటే ఆయన చెయ్యమని కొరచైందా? వస్తువులు అందుకోవడానికి ఏం చేస్తాం? అలా చేతులు చాపుతాం కదండి, కాస్త ఇంకెక్కువగా చాపుతూ ఉంటాం. దేవుడు కూడా వాళ్ళని కాపాడాలనుకుంటున్నాడు. ఏమండి, ఆయన సురక్షితమైన హస్తాల కింద మనం ఉన్నాం. ఆయన నిత్యం మనల్ని కాపాడుతున్నాడు. ఈ రాత్రి మనం పడుకున్న తర్వాత ఉదయం లేవలేదంటే ఇక నీ లెక్క ముగించినట్టే ఆయన. మరి తెల్లవారేసరికి నువ్వు లేస్తున్నావంటే నిన్ను కాపాడుతున్నాడా లేదా? కాపాడుతున్నాడా? అంతకంటే దేవుడు చేసే మేలే ఉంది చెప్పండి. ఇంకా ఏదో చేయలేదని బాధపడిపోతున్నారు. చూడండి, నిన్ను రక్షించాలని ఆయన చేతులు చాపుతున్నాడు. ఆయన హస్తాలు కొరచకాలేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవులు ఏమండి నీ ప్రార్థన వైపే ఉంచుతాడట. చెవి ఎగ్గి వారు మరలా ఆలకిస్తాడు. కానీ ఎందుకు చెవులు మూసుకుంటున్నాడంటే ఆయన నువ్వు ఆయనకి ఇష్టంగా లేవు, దోషం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. అందుకే పాపం చేసేవారు అందరికీ ఆయన ముఖాన్ని ఏం చేశాడట? మరుగు చేసుకున్నాడు. మనకి ఇష్టం లేని వాళ్ళు పిలుస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? మనం ముఖం ఇడుపుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు? వాడికి మా ముఖాన్ని కూడా చూపించకూడదని. అలాగే నువ్వు మంచిగా బ్రతకటం లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? నీతో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే కొంతకాలం ఉన్నాడు వాళ్ళతో. ఆయన మందసం తీసుకొచ్చి వాళ్ళ మధ్య కదండి ఉంచమన్నాడు. ఆయన మహిమను ఉంచాడు కదా. అలాంటి దేవుడు వాళ్ళు చేసిన తప్పులను బట్టండి వాళ్ళకు దూరం అయిపోయాడు. దేవుడు ఎక్కడో దూరంగా ఉండాలనుకోడండి. ఎప్పుడు తండ్రికి ఉన్న కోరిక ఏంటంటే తన పిల్లలతోనే ఉండాలని. ఏమండి, అనాథ శరణాలయంలో వేసిన తల్లి మనసు ఏంటి? నేను పిల్లలందరినీ పెంచాను కదా, ఈరోజు నన్ను దూరం చేశారు, ఎప్పుడు మళ్ళా నా పిల్లలను దగ్గర తీసుకుంటారనే ఆలోచనే కదండి. ఏమండి, తల్లి ఎంత బాధపడుతుంది? తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డలతోనే ఉండాలనుకుంటారండి చనిపోయేంతవరకు. దేవుడు కూడా అంతేనండి. నా పిల్లలతోనే ఉండాలి, వాళ్ళకి దగ్గరగానే ఉండాలి, వాళ్ళకి సమీపంగా ఉండాలనుకున్నాడు దేవుడు కూడా. అందుకే ఆయన దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే మీ దోషాలు, మీ పాపాలు ఆయనకు మీకేం చేశాయి? అడ్డుగా వచ్చాయి. పిల్లరా, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చాడు అనుకోండి, ఏమంటాం మనం? గ్రహణం వచ్చింది అంటాం మనం. ఇప్పుడు దేవుడికి మనకు కనిపించకుండా పోవటానికి ఏ గ్రహణం పట్టింది? పాప గ్రహణం పట్టింది. అందుకే ఆయన మనకు కనిపించడం లేదు. ఎందుకంటే మనం చేసే ప్రతి తప్పు దేవుడు తన ముఖాన్ని దాచుకుంటున్నాడు. కనపట్టలేదు ఆయన. వీళ్ళారు, అందుకే మరలా దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తామంటున్నాడు. చూసారా? మరలా దేవుడు క్రైస్తవం ప్రారంభమైన తర్వాత ఏమండి ఆయన చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? ఇదిగో నా తండ్రి నేను వచ్చి మేము వాళ్ళ దగ్గర వచ్చి నివాసం చేస్తాం. మేము ఎవరికి దూరంగా ఉండేవాళ్ళం కాదు, కానీ నన్ను వెతికేవాళ్ళు కావాలి. ఎవరైతే ఆయన వెతుకుతారో వాళ్ళ దగ్గరకు వచ్చి దేవుడు నివాసం చేస్తాడు. అలా నివాసం ఉండటానికి ఎవరిలో ఉండాలో, ఎవరితో ఉండాలనుకుంటున్నాడో చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నేను వారికి దేవుడినై ఉంటాను. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉంటారు అన్నాడు. ఏమండి, దేవుడు మనతోనే ఉండాలి, మనలోకి వచ్చి నివాసం చేసి సంచరించాలనుకుంటున్నాడండి దేవుడు.
మనలో ఉండాలనుకున్నాడు ఆయన, మనతోనే సంచరించాలనుకున్నాడు ఆయన. అందుకే నీ వెంటే పడుతున్నాడు ఆయన, నీ వెనక ముందు ఆవరించి ఉన్నాడు. ఏమండి, దేవుడు చూస్తున్న ఈ ప్రేమను ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? ఆ దేవుడు మనతోనే ఉన్నాడని ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? ఏమండి, కనీసం ఈ కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసిన ఈ సృష్టిలో జరుగుతున్న కార్యక్రమాలను చూసి ఇదంతా దేవుడు చేశాడు, ఆ దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలన్న ఆలోచన ఎవరిలో ఉందా? ఏమంటే ఒక కన్న తల్లి బిడ్డకు తన మీద ప్రేమ లేకుండా తిరుబండారాలు తింటుంటే ఎంత బాధపడిపోతుంది? అలాగే దేవుడు కూడా ఈ రంగుల ప్రపంచానికి దాసోహమైన మనల్ని చూసండి బాధపడుతున్నాడు. అవిధేయుల ఎదురాడు ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు? దినమెల్లా చేతులు చాపుతున్నాడు. ఆయన తెలుసుకోవాలని ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం దిక్కుల్లో ఉండేవాడు కాదు. నీ చుట్టూనే తిరుగుతున్నాడు. నువ్వు ఆయన తెలుసుకోవాలని ఈ సృష్టి అంతా నీ కళ్ళ ముందు పెట్టాడు. మొక్కలు, వృక్షాలు, జంతువులు, పశువులు, 7 కొండలు, లోయలు, నదులు, సముద్రాలు, వీటన్నిటిని పరిశీలన చేస్తే ఆ దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది. ఏమండి, ఇంకా నీకు అర్థం కావాలంటే ఒక చక్కటి పాటను చూసి సెలవు తీసుకున్నామండి. ఆ పాటను ప్లే చేయండి తెర మీద. పిల్లరా చూడండి, అంటే దేవుడు వీటన్నిటిని ఎందుకు మన కళ్ళ ముందు పెట్టాడంటే మనమైన తెలుసుకోవాలని. ఆ దేవుడికి పరిశోధనలు ఏమైనా ఉన్నాయా? దేవుడు ఎక్కడున్నాడు ఆయన కనుక్కోవాలి. ఏ దిక్కులో ఉన్నాడు ఆయన తెలుసుకోవాలి. నలుదిక్కులు వెతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో యోబులాగా? లేదు కదండి. యోబు ఎంత పరిశోధన చేశాడో దేవుడి కోసం చూడండి ప్రియులారా. ఆ పరిశోధన ఈరోజు క్రైస్తవులు కించిత్తుకైనా కనపడటం లేదండి. ఏమండి, ఆ ఆసక్తి ఈరోజు క్రైస్తవులు ఉందంటారా? ఎంతమందిలో ఉంది చెప్పండి ప్రియులారా. ఏమండి, ఏదో దేవుడిని మందిరానికే మనం పరిమితం చేశాం తప్ప ఆయన జీవము గలవాడు, జీవము గల ఆలయంలోని దేవుడు ఉంటాడన్న సంగతి ఎంతమంది తెలుసు? ఆలయం అనగానే రాతి కట్టడాలు కాదు కదండి. నిజమైన ఆలయం ఏది? మనమే ఆయన ఆలయం. అందుకే ఆయన తలుపు దగ్గర నిల్చుండి ఏం చేస్తున్నాడు? ఏమంటే తట్టుచున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇదిగో ఆయన తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాడట. ఎవడైనా ఆయన స్వరం విని తలుపు తీసిన ఎడల ఇదిగో నేను ఆయన దగ్గరకు వచ్చి భోజనం చేస్తానంటున్నాడండి. ఏమంటే తలుపు దగ్గర నిల్చుండి తడుతున్నాడట. మీరు అనుకుంటారుగా దేవుడు ఎప్పుడు మా ఇంటి తలుపు తట్టాడని మీరు అనుకుంటున్నారు. ఏమంటే దేవుడు రావట్లేదా? రోజు వస్తున్నాడండి. ఏ తలుపు అండి? మన గుమ్మానికి పెట్టుకున్న తలుపు కాదండి. ఇదిగో ఈ మాటలు మీకు దేవుడు వినిపిస్తున్నాడంటే మీ తలుపు తట్టాడు. ఏ తలుపు? ఏమండి, ఇలా తలుపు అనగానే ఏదో మన ఇంటికి ఉన్న తలుపు కాదండి. ఇదిగో మనిషికి, దేహానికి ఈ చెవులే తలుపులు అనమాట. ప్రసంగి గ్రంథంలో చెప్పాడు కదా, వీధి తలుపులు మూయబడినని. చెవులు మూయబడితే ఇంకా నీకెలా వినపడుతుంది వాక్యం? ఏమండి, ఎంతమందికి చెప్పారు ఫలానా చోట ప్రార్థన ఉందని చెప్పేసి? చెవులు మూసుకుంటే నీకెలా దేవుడి మాట వినపడతాయి? ఈ వచ్చిన కొద్ది మంది అయినా తలుపులు తెరిచారు. చెవిలోకి వెళ్ళిన మాట హృదయంలోకి వెళ్ళి ఆలోచింపజేస్తుంది. అప్పుడు నీలో మార్పు వస్తుంది అన్నమాట. ఆ మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన తెలుసుకునేవాడు కావాలని కోరుకుంటున్నాడు. అందుకే కళ్ళ ముందు ఈ ప్రకృతి అంతా పెట్టాడు. ఆ ప్రకృతిని చూసైనా ఆ దేవుడిని నువ్వు పరిశీలన చేసి కొనుక్కోనాలి. దేవుడికి పరిశోధన నీకుందా? ఉంటే చూడు, ఒకసారి ఈ పాట చూసైనా మనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఒకసారి ఈ పాట చూద్దామండి.